Hello, hi, welcome back to Unofficial Stewards. Hi, Steward Pratik. Uh, పడుకున్నావా లేచావారా? అరే ఆల్మోస్ట్ పడుకోబోయాను. రేస్ ఎఫెక్ట్, రేస్ పడుకోబెట్టింది నన్ను. చిన్నప్పుడు 3 పూట్ల ఇడ్లీలు తిని ఫుల్గా ఇలా పడుకుందామన్నా కూడా నిద్ర వచ్చేది కాదురా. ఈ రేస్ చూడగానే ఇలా పడిపోయాను. మ్మ్. అండ్ ముందే ఏమో మీ క్లారిఫై ఫ్యాన్స్ చేసేస్తున్నాం. అడుగుతున్నారు అదే కౌశిక్ అదే గాడు ఏడి అని. కౌశిక్ ఏంటంటే మళ్ళీ యాజ్ యూజువల్ మేము రావాలి రావాలి అంటాం, ఆయన ఏమో రాడు. సో మాకు సంబంధం లేదు. కౌశిక్ని అడగండి, ఇన్స్టాగ్రామ్ లో అందుకే పెడుతున్నాం. ఆడ ఐడియా ఉంటది, కొట్టేయండి, గుద్దేయండి, మెసేజ్లు వేయండి. స్పామ్ స్పామ్ చేసేయండి. సో రేస్ గురించి మనం ఫాస్ట్ గా మాట్లాడక్కర్లేదు, ఉన్నది మాట్లాడినా ఫాస్ట్ గా అయిపోద్ది. సో పిచ్చ లైట్, రిలాక్స్, సిట్ బ్యాక్, హ్యావ్ అ రైడ్. మీరు అంతే. ఈ పాడ్కాస్ట్ అయ్యే లోపల పడుకుని పోతారు. సో అరే సింగపూర్ జీపీ అంటే ఆల్మోస్ట్ ఈ క్యాలెండర్ ఇయర్ అంతా వెయిట్ చేస్తాం, సింగపూర్ జీపీ అని. అయ్యే, చాలా డిసప్పాయింటింగ్ ఉంది ఈసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్ గురించి మాట్లాడుకుందాం. సింగపూర్ జీపీ ఎందుకు ఇంత హైప్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికలీ కంప్లీట్ గా డ్రైన్ అయిపోతారు రా, మనిషికి ఓపిక పోతుంది. సో షార్ట్ టెంపర్ లేకపోతే వెరీ హై డిమాండింగ్. పేషెన్సీ లేని వాళ్ళకి దోలు తీరిపోద్ది. సో పిచ్చ లైట్. ఇప్పుడు ఏ జార్జ్ రసెల్ గారు లాంటి ఉన్న పావుగంట ఎర్రిక్కేస్తే ఎర్రికిపోతాడు మనిషి. సో జార్జ్ రసెల్ గురించి మాట్లాడుకోరా. ఆడి గురించి ఉంది, ఆడి గురించే మాట్లాడాలి. సో అంటే అలాంటి షార్ట్ టెంపర్ లేదంటే పేషెన్స్ లేని వాళ్ళు తొందరగా ఫ్రస్ట్రేట్ అయ్యి మిస్టేక్ చేసేది. అండ్ రెండోది ఏంటంటేరా, ఉన్న స్ట్రీట్ సర్క్యూట్స్ లో ఇక్కడ కొంచెం ఓవర్టేకింగ్ యాక్చువల్ గా కొంచెం పాసిబుల్, కాకపోతే నువ్వు కొంచెం ఒక స్టెప్ రిస్క్ తీసుకోవాలి. సో ఎందుకంటే ఇప్పుడు నీకు అవుట్ సైడ్ లైన్ ఉన్నాడు, వదిలేస్తే నీకేం కాదు. సో ఇద్దరు క్రాష్ ఏం అవ్వరు, మిస్ అయిపోతుంది. నీకు అజర్బైజాన్, మొనాకోలో అలా కాదు, ఇద్దరు ఒళ్ళు దగ్గర ఎట్టుకోకపోతే క్రాష్లు అయిపోతారు. మొనాకో ఇంకా పక్కన పెట్టారు, అసలు అది ఉత్తునే ఉంది. అది క్యాలెండర్ ఇయర్ లోనే ఏదో పెట్టాలి కదా అని పెడుతున్నారు దాన్ని. నాకైతే అదే అనిపిస్తుంది. అరే మొనాకో అందరికన్నా అక్కడ కదా అంటే వన్స్ అపాన్ అ టైం అది హిస్టారిక్ రేస్. అండ్ అరే వన్స్ అపాన్ అ టైం కార్లు ఇంతే ఉండేవరా. అరే నీకు అదే చెప్తున్నా, నీకేంటంటే హిస్టరీ కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని వదిలేస్తే మ్యూచువల్ ఇష్యూస్ వస్తాయి. అంటే మొనాకోకి సగం అంటే కొంత రెవెన్యూ పోతుంది, అండ్ వీళ్ళకి కూడా ఏంటంటే ఒక హెరిటేజ్ పోజినట్టు ఆల్మోస్ట్. ఎందుకంటే ఓల్డ్ లేఅవుట్స్ ఏం లేవు. సో ఈ వేసుకోవాలి కదా, 100 years లేఅవుట్, 75 years లేఅవుట్, ఏదో ఒకటి ఉండాలి కదా. ఇదిగో ఎగ్జాక్ట్లీ హెరిటేజ్ అండ్ ట్రెడిషన్. సో దానికోసం మాత్రమే మొనాకో ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మొనాకో రేస్ నుంచి అంటే F1 కు వచ్చే డబ్బులు మొనాకో ఆర్గనైజర్స్ దగ్గర నుంచి అది హ్యూజ్. ఆల్మోస్ట్ మనకి ఒక 4 to 5 రేసెస్ వేరే కంట్రీలో ఎంత ఇస్తారో అది ఒక్కడే అంత ఇస్తాడు. సో మొనాకోని టచ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అది రేస్ అంత ఇంకా అది ఉంటది, మనం చూడాల్సింది తప్పదు. ఇంకా మరి మీకు హోమ్ రేస్ కదా అది. మా హోమ్ రేసే మొన్నే ఫస్ట్ టైం కొట్టాం, ఆగరా బాబు. అండ్ నెక్స్ట్ సింగపూర్ ఏంటంటే ఫేమస్, ఇప్పుడు మన బ్రో ఎవడో చెప్పాడు వితౌట్ సేఫ్టీ కార్ అని పాయింట్ మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఎవ్రీ సింగపూర్ రేస్ లో ఇప్పటి వరకు ఎక్కడో దగ్గర వస్తుంది సేఫ్టీ కార్ వస్తుంది, అండ్ ఈసారి రాలేదు. సేఫ్టీ కార్ లేకుండా సింగపూర్ రేస్ అంటే షిట్ అది. అండ్ యాజ్ యూజువల్ ఆల్మోస్ట్ అదే అయింది. ఏదో కేవస్ ఉండేదిరా అప్పుడు. సింగపూర్ అంటే నాకు గుర్తొచ్చేది వెట్టల్, లెక్లర్క్ ఫస్ట్ ఇనాగరల్ ఇయర్ టీమ్ ఆర్డర్స్ వచ్చాయి చూసారు, దొబ్బేమన్నాడు వెట్టల్ గడలే అని. అది నాకు అదే గుర్తొస్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కార్లోస్ సైన్స్ గడ్ విన్ అయ్యాడు, ఓన్లీ నాన్ రెడ్ బుల్ డ్రైవర్. నాకు అపార్ట్ ఫ్రమ్ రెడ్ బుల్ అన్నారు కానీ అసలు నాకు లాస్ట్ ఇయర్ చెక్కో గడి విన్ అయినట్టు గుర్తు కూడా లేదురా. అలా డైలాగ్ అన్నందుకే ఆడు విన్ అయ్యాడేమో అని నాకు గుర్తొస్తుంది. సైన్స్ అపార్ట్ ఫ్రమ్ రెడ్ బుల్ డ్రైవర్ లాస్ట్ సీజన్ మొత్తంలో విన్ అయిన వాడు. లాస్ట్ సీజన్ లో అంటే చెకో కూడా ఏమైనా విన్ ఉందా ఇప్పుడు డౌట్ వస్తుంది. నాకు గుర్తు కూడా లేదు అడిగి ఏమైనా విన్ అయ్యాడేమో. అయి ఉంటాడు లేదో ఏదో స్ట్రీట్ సర్కిట్ లా అయి ఉంటది, బాకులా అయి ఉంటది మోస్ట్లీ. మన ఇప్పుడు
డేటా పర్సన్ లేడు మా దగ్గర, ఆడిని ఆడు వెళ్ళిపోతే డేటా కూడా పట్టుకెళ్ళిపోయాడు. అంతే బ్రో. సింగపూర్ 2008 ఆల్ గుడ్. అలోన్సో ఇస్ ద ఫస్ట్ రేస్ విన్నర్ ఆఫ్ ఇనాగ్రల్ సింగపూర్ జీపీ. ఇది థమ్స్ అప్ కూడా చెప్పింది దగ్గర. నువ్వు ఇది ఇది ఏం చేయకరా, అయ్యో వచ్చేస్తున్నది. హౌ క్రేజీ ది టెక్నాలజీస్. సో సరే ఇంకా ప్రీ రేస్ గురించి కొంచెం మాట్లాడదాం. సో ఈ వీకెండ్ రేస్ స్టార్ట్ అయ్యే ముందు ఫుల్ బజ్ వచ్చింది ఏంటంటే, లియం లాసన్ విల్ బి రిప్లేసింగ్ డానియల్ రికార్డో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద రేస్ అండ్ యుల్ గెట్ అన్ అనౌన్స్మెంట్. సో ఇక్కడ అయింది ఏంటంటే అనౌన్స్మెంట్ రాలేదు, బట్ సీన్లు మాత్రం అయ్యే అవుతున్నాయి. అంటే ఇది మోస్ట్ ఓపెన్ సీక్రెట్ లాగా, అందరూ అలాగే క్యాజువల్ గా ఎందుకు అలాగా వదిలేసారు నాకు అర్థం కాలేదు. యాక్చువల్ గా నీకు ముందుగానే ఏమైనా అయ్యి ఉంటే రికార్డో కనీసం ఫేర్వెల్ ఉన్న ప్లాన్ చేస్తారు. అంతా అయిపోయాక అలా ఇంటికి వెళ్ళినప్పుడు కట్ చేద్దామని ట్రై చేసినట్టున్నారు. ఈ లోపు మన మీడియా క్రాఫ్ట్ ఇలా వీళ్ళు ఎవరు వదలరు కదా, సో బయటకు లీక్ చేశారు. అదొకటి. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ గుడ్ హోప్స్ ఆన్ కాలపింటో. వద్దురా బొమ్మలు థమ్స్అప్ చూపించినది ఇచ్చేస్తాడు. సో కానీ రికార్డుది నేను ఈ రోజు అందరు డ్రైవర్ ఆఫ్ ద డే ఓట్ చేస్తుంటే అప్పుడు నేను నాకు డౌట్ అంటే నేను జనరల్ గా ఇలా రూమర్స్ విని వదిలేస్తాను, కానీ కన్ఫర్మ్ అయ్యే వరకు నేను అసలు అంటే నా బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకున్నాను ఓకే కరెక్టా అని. ఈ రోజు డ్రైవర్ ఆఫ్ ద డే కొట్టేస్తున్నారు. నేను మా ఫ్రెండ్స్ అడిగి నేను డ్రైవర్ ఆఫ్ ద కొట్టేస్తున్నారు ఈ రికార్డు, ఆడు 18th లో ఉన్నాడు ఫాస్ట్ లాప్ కొట్టారు దానికంటే, లేదు బ్రో ఆడికి ఇంకా గుడ్ బై చెప్పేస్తున్నారు సైలెంట్ గాను. అంటే అది రూమర్స్ కదా అంటే రూమర్స్ అయినా, బట్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ రూమర్ అండ్ నిజంగా పంపించేస్తున్నారు అంటున్నారు కదా. బ్రో ఇక్కడ ఒక మన సాఫ్ట్వేర్ కూలీ బ్రో ఆ రోజు డానియల్ రికార్డో గురించి మాట్లాడితే జాక్ వెల్నర్ అని వేసుకున్నారు. లాస్ట్ కి అదే నిజమైందంటే, జాక్ వెల్నర్ ఏమన్నారంటే ఆడికి ఎందుకు సీట్ ఇచ్చారు అన్నట్టు మాట్లాడాడు. సో ఆ టాలెంటెడ్ కాదు ఆడు ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. సో మెయిన్ చెప్పింది ఏంటంటే హీ డిజర్వ్స్ అ సీట్ అండ్ ఆ టాలెంటెడే. కాకపోతే అయిపోయింది, టైం అయిపోయింది. ఇప్పుడు లూయిస్ హామిల్టన్ 7 టైమ్ ఛాంపియన్, అరే రేసులు బొక్కెట్టేస్తారని ఇప్పుడు చెప్తే నన్ను కొట్టేస్తారు. కానీ ఒక 5-6 years తర్వాత ఏజ్ అయిపోయాక ఫామ్ పోయాక అలాగే అవుతుంది. అప్పుడు వచ్చి 5 ఏళ్ళ ముందు అట్లీస్ట్ చెప్పాడు అదే నిజమైందంటే ఎంత ఎటకారంగా ఉంటది బ్రో. సో కాంటెంపరీ టాపిక్ ఎప్పటిదప్పుడే మాట్లాడాలి. అండ్ ఇప్పుడు హామిల్టన్ చేసిపోయిందంటావు నువ్వు? నేను హామిల్టన్ గురించి చెప్పట్లేదు, అఫెండ్ అయిపోకరా బాబు. అనొచ్చు రా బాబు, ఈ రేస్ అనొచ్చు అసలు. ఏం సర్లే తర్వాత మాట్లాడుతుంది. ఫెరారీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టున్నారు మీ స్ట్రాటజీ టీమ్. అదే నిజంగా అదే అనిపిస్తుంది అసలు. సో ఇంకా లేట్ చేయొద్దు, ప్రీ రేస్ మోస్ట్లీ అంతే, అంతకు మించి ఏం లేదు. ఏమంటే చెప్పండి, ఇన్ బిట్వీన్ మాట్లాడదాం. సో హైప్ ఎక్కువ అయిందంటే హైప్ ఎక్కువ అవ్వలేదు. సింగపూర్ జీపీ కదా ఏమైనా ఇన్సిడెంట్ అవుతుంది అని అంతే. అంటే ఎవరు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. సో హైప్ కూడా ఎందుకైందంటే నువ్వు ఒకే సీజన్ లో 4-5 మల్టిపుల్ విన్నర్స్ చూస్తే హైప్ ఎక్కువ అవుతుంది. సో దాని వల్ల వచ్చిన హైప్ తప్ప. నేను ఇదే చెప్తాను అనుకుంటున్నాను, ఇది లాస్ట్ 5-6 రేసెస్ ఈ సీజన్ ఆ ఫస్ట్ 7 రేసెస్ కాకుండా మిగతా 5-6 రేసెస్ అయ్యా, అవి తీసేస్తే మేము 3 years నుంచి ఇదే రేస్ చూస్తున్నాం ప్రతి వీకెండ్. 3 years నుంచి ఇలాగే అవుతుంది రేస్. నీకు అదే నీకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవద్దంటే ఇయర్ ఇచ్చిన కంటెంట్ అది పెంచుకోవద్దు, కిందనే ఉండాలంటే ఏంటి బ్రో అలాగే ఎలా ఉంటారు? అలాగే అంత సెటిల్డ్ గా ఉండలేము బ్రో. మేము కొరటాల శివ హీరోస్ కాదు, అలా ఉండలేము. అదే కదా. లేకపోతే సర్లే ఇప్పుడు చెప్పేస్తాను, లేకపోతే నారిస్ 1 నుండి మ్యాక్స్ P2 ఉన్నప్పుడు స్టార్టింగ్ సింగపూర్ లో ఫస్ట్ కార్నర్ ఏం అవ్వకుండా అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం బ్రో? ఏదో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. సింగపూర్ వరకు వెళ్ళిపోకరా. నేను ల్యాండ్ అనోరిస్ అసలు ఫస్ట్ ల్యాప్ ఎలారా వెళ్ళగలదు అనుకున్నాను నేనైతే. సో ఓకే మన ఫార్మాట్ కి వచ్చేద్దాం. ఇలా మాట్లాడుకొని వెళ్తే మనకి ఈవెంట్స్ బోల్డ్ ఉన్నాయి. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ఫార్మాట్. యా, ఫ్రీ ప్రాక్టీసెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రీ ప్రాక్టీస్ 1-2 లైట్ తీసుకోండి. 3లో ఆల్మోస్ట్ మన ముందు ఫార్మాట్ అంటే ఎవరెవరు టీమ్స్ టాప్ 4 టీమ్స్ ఉన్నాయి చూడండి. మెర్సిడీస్, ఫెరారీ, మెక్లారెన్, 4 అన్న ఇంట్లో రెడ్ బుల్ రే మర్చిపోయినరా, ఈ మధ్యన వినలేవు కదా, స్ట్రైక్ అవ్వలేదురా రెడ్ బుల్ అంది.
సో ఈ 4 టీమ్స్ కొంచెం బాగానే పర్ఫామ్ చేసాయి. సో ఆబ్వియస్ గా ఇంకా డెవలప్మెంట్ కొత్తగా ఇంకేం తీసుకురారు, ఎందుకంటే ఆల్మోస్ట్ సీజన్ ఎండ్కి వచ్చింది. ఉన్నదాన్ని ట్యూన్ చేసుకుంటారు, బెటర్మెంట్ చేసుకుంటారు, సెటప్ చేంజ్ ఉంటుంది కానీ న్యూ అప్డేట్స్ ఉండవు. సో ఇదే అవుతుంది అనుకున్నాం, ఇదే స్టార్ట్ అయింది. స్ట్రీట్ సర్క్యూట్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ క్వాలీలో హాఫ్ ఆఫ్ ద రేస్ ప్రాక్టీస్ లో అది వచ్చింది కదా లిజర్డ్, మన పర్మనెంట్ మెంబర్ అది సింగపూర్ జీపీలో. సింగపూర్ జీపీఎల్ లెజర్డ్ ఎవ్రీ ఇయర్ ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు వచ్చింది, కానీ యాక్చువల్ గా సింగపూర్ జీపీ చైనీస్ జపానీస్ జీపీకి తిరుగుతాయి. ఏషియన్ కంట్రీస్ లెజర్డ్స్ అన్ని మన దగ్గరే ఉంటాయిలే. మా ఇంట్లో కూడా ఓ బల్లి తిరుగుతుంది సరే ప్రాక్టీస్ అయిపోయింది అయితే. ప్రాక్టీస్ ఇంకా చూసారా స్టార్ట్ అందరూ? చేసావరా? ప్రాక్టీస్ స్టార్ట్ ఓకే Practice. ఓకే ప్రాక్టీస్ సారీ రా, నేను క్వాలిటీ గురించి అనుకున్నాను. ప్రాక్టీస్ అయిపోయినట్టే డన్. ప్రాక్టీస్ సెషన్ ఏం లేదు, అది జస్ట్ ప్రాక్టీస్ చేశా. అరే నాకు ఆన్సర్ తెలియనప్పుడు ఎగ్జామ్ లో కూడా ఇలాగే రాస్తాం రా. ప్రాక్టీస్ సెషన్ లో ఏం చేశారంటే ప్రాక్టీస్ చేశారు ఇలా. అంతే. క్వాలి Q1 మాట్లాడుకుందాం. Q1 యాజ్ యూజువల్ అన్ఎక్స్పెక్టెడ్ ఎవరు లేరు. మన 2 కిక్ సోబర్స్, పియర్ గ్యాస్లీ, ఇంకొక ఇద్దరు ఎవర్రా, రికార్డు, డానియల్ రికార్డు జస్ట్ మిస్ అయ్యాడు. సో అదే పైకి వెళ్ళాల్సింది కిందకు వచ్చేసాడు. అండ్ 1 మోర్ ఆర్టిస్ట్ ఎవరో నాకు తెలిసి కెవిన్ మ్యాగ్నిసన్ అండలాగా వదిలేస్తాం. సో Q1 అది అన్ఎక్స్పెక్టెడ్ ఏం పెద్దగా లేవు. సో కమింగ్ టు Q2 ఇక్కడ అసలు క్రేజీ ఏంటంటే చెకో పెరేస్ గడ్ యాజ్ యూజువల్ ఆడు మొన్నే కదరా బాకులో అంతా ఆ రేంజ్ కి ఇచ్చాక మళ్ళీ కింద అది నీకు ముందు రేసు విన్నికి ఫైట్ చేసినాడు, మళ్ళీ రేస్ విలియమ్స్ తో ఫైట్ చేయడం ఏంట్రా? సారీ విలియమ్స్ అన్న చాలా పెద్ద మాట. ఐఎమ్ వెరీ సారీ. ఆస్టన్ మార్టిన్ కూడా వీళ్ళకి ఎలివేషన్ ఎక్కువ అయిపోద్ది. ఆల్ఫా టోరీ ఎల్పిన్ తో ఫైట్ చేయడం ఏంటాడు? ఏ బ్రో హల్కెన్బర్గ్ డిస్రెస్పెక్ట్ చేయకన్నాడు. Q3కి వచ్చాడు, మేము Q2 వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సో అల్పిన్ వాళ్ళతో కాంపిటీషన్ ఇస్తున్నాడు. సో ఆ ఎగ్జిట్ నేను అసలు భయంకరమైన షాక్. అల్పిన్ వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎవరితో ఫైట్ చేస్తున్నారు. అల్పిన్ వాళ్ళు వాళ్ళతో వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు. ఏ టీం వాళ్ళు ఎక్స్టర్నల్ ఫైట్ వాళ్ళకి ఏమవుతుందో కూడా తెలియదురా. అరే వాళ్ళు స్పాన్సర్షిప్ యాక్టివిటీస్ కూడా సరిగ్గా చేయట్లేదు. అరే ఇప్పుడు నువ్వు గ్యాస్లీ ఒక నించోబెట్టి మీ స్పాన్సర్స్ ఎవరు చెప్పండి వాళ్ళు చెప్పలేరు. మీ టీమ్ లో మేనేజ్మెంట్ ట్రీ మొత్తం చెప్పండి వాళ్ళు చెప్పలేరు. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరికి ఏం పొజిషన్ లేదు. సడన్ గా మారితే ఇప్పుడు మీ డైరెక్టర్ ఎవరైనా అడిగి అనుకో పేరు చెప్తారు, రేపు ఆడు ఉంటాడంటే డౌట్ అంటే ఆడే కన్ఫర్మేషన్. సో 2లో కోలపెంటో జస్ట్ మిస్ అయినట్టున్నాడు కదా. కోలపెంటో మిస్ మిస్ అయిపోయి ఆడేమో వెరీ ఐ థింక్ ఆల్బన్ 10 11 కోలపెంటో 12 అన్నట్టున్నారు. సో ఆల్బన్ ఏమో ఓకే బానే అయింది అంటే నేను ఆడు జస్ట్ మిస్ అయినప్పుడు కార్ లో రియాక్షన్ వేరే ఇచ్చాడు, ఇంటర్వ్యూలో రియాక్షన్ వేరే ఇచ్చాడు. ఇంటర్వ్యూలో ఇలాగే ఉంటది పెద్దగా గొప్పగా ఏం లేదు అని కోలపెంటో నేను చాలా ఫీల్ అయ్యాను, నేను చాలా హర్ట్ అయ్యాను, వెరీ డిసప్పాయింటెడ్, అసలు ఈ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయి నాన్న. నువ్వు ఇప్పుడు కొంచెం ఇప్పుడిప్పుడే వచ్చు, కొంచెం యూ హావ్ టు గెట్ యూస్ టు ఇట్. అంటే ప్రతి రేస్ లో ఒకేలా ఉండదు కదా. ఏం లేదు ఆడికి ఏంటంటే లోపల అడ్రినలిన్ పంప్ అయిపోతుంది, ఆడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ హైలో ఉన్నాయి. అంటే ఆడు ఫస్ట్ ఏంటంటే కార్ డ్రైవబుల్, నా డ్రైవింగ్ కి పనికపోతుంది అంటే ముందుకు వెళ్తుంది. అండ్ ఐఎమ్ నాట్ ఎ బ్యాడ్ పర్ఫార్మర్ లైక్ లోగన్ సర్జెంట్. సో ప్రెషర్ లేదు, పుష్ చేద్దాం ఫిక్స్. లోగన్ సర్జెంట్ కన్నా నౌ విలియమ్స్ ఇస్ గెట్టింగ్ రియలీ గుడ్ రిజల్ట్స్ అనిపిస్తుంది. అదేదో ముందు పెట్టుంటే ఇంకో 5-6 పాయింట్లు ఎక్స్ట్రా వస్తే కొత్త స్పాన్సర్లు వచ్చేవాళ్ళు, ఇక్కడ డబ్బులు వచ్చేవి కదరా. డబ్బులు ఇంపార్టెంట్, ప్రతి రేస్ నీకు $500,000 వస్తుంది. సో అది Q2. Q3 మా జాన్ జిగిరి, మా లవ్, మా ఫెరారీ అది వేసిందమ్మా దెబ్బ. అలా కాదురా, కార్లోస్ సైన్స్ గాడిది నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ సో హ్యాపీరా. ఆడైన క్రాష్ కి
ఆల్మోస్ట్ మిక్ షూ మేకర్ రేంజ్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. కార్ ఇరిగిపోయి 2 ముక్కల కింద వస్తుందని. అండ్ నీట్ గా అంటే బై మిస్టేక్ తిప్పేసి బ్యాక్ ను గుద్దాడు కాబట్టి జస్ట్ రేర్ పార్ట్ ఎగిరిపోయింది. అది ఇంకా నాస్టీ అవ్వచ్చురా బాబు డైరెక్ట్. అరే నేను అదే అనుకున్నా, మేబీ గేర్ బాక్స్ డ్రైవ్ స్టార్ట్స్ డామేజ్ అయి ఉంటాయి కానీ కరెక్ట్ గానే వచ్చాడు ఈ రోజు ఎఫెక్ట్ అవుతుందేమో అనుకున్నాను రేస్. లేదు నీకు అది చూపించడం కూడా ఫ్రంట్ నోరేస్ ఎవడనో పియాస్ట్రీనో చూపిస్తున్నాడు, బ్యాక్ సైడ్ ఉయ్యి అని వెళ్ళిపోయాడు రాడు వెనకాతల. 2 నిమిషాలు కామెంటేటర్స్ కూడా అర్థం కాలేదు. మళ్ళీ ఇంకో యాంగిల్ తీసుకొచ్చి ఎవడెళ్ళాడు. అరే రెడ్ గారు వెళ్ళగానే ఫస్ట్ నాకు టెన్షన్ వస్తుంది మా వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడా అని. తర్వాత చూస్తే పర్లేదు మనోడు కాదులే కార్లోస్ గాడే అని చెప్పి కొంచెం రిలాక్స్ అయ్యాం. ఆడి కాకపోతే ఇప్పుడు కూడా మిస్టరీ రా, ఆడి కర్బ్ ఎక్కించాడా, ఆడి బ్యాడ్ ఎయిర్ రీజన్ కాదు, లేదా కోల్డ్ టైర్స్ కంట్రోల్. ఇది కోల్డ్ టైర్స్. ఈ కంప్లైంట్ ఐ థింక్ లెక్లెర్ కూడా చెప్పాడు, అంటే టైర్ సరిగ్గా ప్రిపేర్ చేయలేదు అని పెట్లోని. సైన్స్ కూడా అదే అన్నాడు. అంటే బికాస్ సైన్స్ కూడా ఇప్పుడు ఎంత 100th రేస్ అయ్యే వాడిది, 200 రేస్ 200 రేసెస్ చేసినాడు, ఇంత సిల్లీ మిస్టేక్ అయితే చేయడు అని ఆడి చెప్పిన. అంటే 100 రేస్ దాంట్లో 100 రేసులు గ్రావెల్ లో ఉన్నాడు. ఇది అఖిలేష్ స్టేట్మెంట్ ఇది. సో సోషల్ మీడియా 90% ఐ టేక్ ద ఇలాగే ఉంటుంది దొబ్బులు. సో మనం ఏం చేయలేం, మనోడు కాదు బ్రో. అరే మిర్చిలో డైలాగ్ ఉంటదిరా, మనోడు కాదు పగోడాడు అని, అంటే లైక్ అపోజిషన్ అని. ఈడు మనోడు కాదు, ఈడు పనోడు అని చెప్తాను ఈడేది డైరెక్ట్ గా. సో గెలిచినాడు మీరు ఇలా తీసి పడేస్తున్నారు. మీరు ఆడికి గెలిచింది రేసే ఛాంపియన్షిప్ కాదు. డోంట్ బిహేవ్ లైక్ టిపికల్ ల్యాండోనోరిస్ ఫ్యాన్. ఆయన చంపి మ్యాక్స్ వర్స్టాపెన్ చూసావా? నాకు ఒక్కటి నచ్చింది తెలుసా, అందరు వెళ్ళిపోతే ఆడేమో అందరిని వెళ్ళిపోని నేను ఖాళీ ట్రాక్ లో డ్రైవ్ చేస్తాను, నేను చూసుకుంటాను, మీరు ఇవేం స్ట్రాటజీస్ ఏం పెట్టకండి, ఎవరి ముందు ఎవరు వెనకాల, ఖాళీ ట్రాక్ లో కొట్టడం ల్యాప్. నిజంగా బ్యాక్ అని పెట్టాడు కదా. ఆ నీట్ గా 5 minutes ఉన్నప్పుడు అందరూ పిట్లలోకి వెళ్ళి చేంజ్ చేసినప్పుడు ఆడు ఎవడు మన అరే టీమ్ ప్రిన్సిపల్ పేరు ఏంట్రా, క్రిస్టియన్ హానర్ గడు ఆడు డైరెక్ట్ గా చెప్పాడు, దిస్ ఈస్ యువర్ బెస్ట్ షాట్, గివ్ ఇట్ 10. క్లీన్ ఎయిర్, ఏ బొక్క లేదు, ట్రాఫిక్ లేదు, ఏం లేదు, వేసాడు నీట్ గా వేసాడు, ప్రాపర్ గా సెట్ అయింది. నీకు ఇంకా బయట ట్రాఫిక్ ఎలాగ ఎక్కువ ఉంటది. అండ్ నెక్స్ట్ బయటకు వచ్చాక ఇది స్టార్ట్ అయిందిరా నీకు, ఇదే టైర్. ఇప్పుడు ట్రాఫిక్ లో అందరూ ఆగిపోతారు కదా, ఇప్పుడు కార్లో సైన్స్ కూడా ఎగ్జాక్ట్లీ అది చేసిన మిస్టేక్ అదే, ఆగిపోయి గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేశాడు. సో దానివల్ల ఎఫెక్ట్ ఒకటి వచ్చింది. టైర్ టైమ్స్ వీళ్ళు ఎలాగా ప్రిపేర్ సరిగ్గా చేయలేదు, దాంతో పాటు ఇది స్పెషల్ ఎఫెక్ట్. అది కూడా పోయింది అనుకుందాంరా. పైన ల్యాప్ స్టార్ట్ అయింది, ఫైనల్ పోల్ ల్యాప్. ప్రొవిజనల్ పోల్ యాజ్ యూజువల్ ఫస్ట్ వెర్స్టాపెన్ ఉంటది, తర్వాత పైకి ల్యాండో నోరిస్ వెళ్ళింది. ఇన్ బిట్వీన్ సడన్ గా ఈడిది కూడా వెళ్ళిందిరా, ఎవరు హామిల్టన్ దో జార్జ్ రసెల్ దో ఇన్ బిట్వీన్ ఎవరిదో పైకి వెళ్ళింది. సో బట్ లాస్ట్ మాత్రం ల్యాండో నోరిస్కి వచ్చింది. హామిల్టన్ కొట్టాడు, హామిల్టన్ ప్రొవిజనల్ పోల్ కొట్టి తర్వాత నారిస్ కొట్టాడు, తర్వాత ఈడు మళ్ళీ P2 కొట్టాడు. నీకు ఈ గ్యాప్ లో లెక్లెర్ గడు రెడీ అయ్యాడు. సెక్టర్స్ మనం చూస్తున్నాం సెపరేట్ గా డేటా. ఫస్ట్ సెక్టర్ డీసెంట్ వేసాడు, సెకండ్ సెక్టర్ కొంచెం డీసెంట్ వేసాడు కానీ పోల్ పోతుంది. సో అట్లీస్ట్ ఫ్రంట్ రో సెకండ్ రో ట్రై చేద్దాం అనుకున్నాం. లాస్ట్ కి వచ్చాడు ఫోర్త్ P3కి వచ్చాడు, హామిల్టన్ పై ఫినిష్ చేశాడు. P3కి వచ్చాడు, బట్ తర్వాత ఆస్కర్ పియాస్ట్రీ ఎవరో వీళ్ళు P5 వరకు పడ్డాడు. P5 పడ్డాక ఇంక ఇమీడియట్ గా రేస్ డైరెక్టర్ భయ్యా లెగిసి చూస్తే టర్న్ 2లో 4 టైర్లు బయటకి వెళ్ళి ట్రాక్ లిమిట్స్ అని చెప్పి డిలీట్ చేసి దొబ్బాడు. రాదా డ్రైవింగ్? అవును రాకుండానే ఇలా ఎక్కడి వరకు లాక్కొచ్చాడు. ఇక గోడలు గుద్దేసినోడు కన్నా ఈడు బెటర్ లైనే దాటాడు. ఈ రోజు ఒకటి గోడలు గుద్దుకుని వెళ్ళాడు డాషింగ్ కార్ లాగా ఆల్మోస్ట్. సో అదే కదా, హామిల్టన్ P3 ఫినిష్ చేస్తే ఇది నాకు చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి, ఎంత ఆనందంగా ఉంది అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 20 seconds గ్యాప్ ఏంటని అడుగుతున్నావు ల్యాండోకి రేస్ లో మాట్లాడుతున్నది. దీనికన్నా ఘోరాలు చూసాం, ఇంకా ఘోరాలు ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. ఎప్పుడన్నా వన్ సైడెడ్ డామినేషన్ ఉంటే ఇలాగే ఉంటది, ఏం చేయలేం.
అండ్ రేసెస్ ఎండ్కి వస్తున్నాయి కదా, ఇంకా అలాగే ఉంటాయి. అండ్ యా, పోల్ మన ల్యాండో కొట్టాడు, వెర్స్టాపెన్ P2, P3 హామిల్టన్. అరే వాళ్ళు ముగ్గురు ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చుంటారా, ఇద్దరు లెజెండ్స్ మధ్యలో ల్యాండో నారిస్ ఎందుకు వచ్చాడన్న ఫీలింగ్ వచ్చిందిరా నాకు. అట్లీస్ట్ ఆస్కార్ పియాస్ట్రీ ఉన్నా కూడా ఫీలింగ్ ఉండేది కాదు. నో హేట్, బట్ నాకేమంత నిన్న మా ఫ్రెండ్స్ అడిగాడు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు P1, P2, P3 అంటే నేను అన్నాను బిఫోర్ క్వాలి. అప్పుడు నేను అన్నాను రెడ్ బుల్ పేస్ లేదు, రెడ్ బుల్ లైట్ తీసుకో, మర్సిడీస్ కూడా అంత సీన్ లేదు, మర్సిడీస్ కూడా లైట్ తీసుకోండి, ఫెరారీ అండ్ మెక్లారెన్ అవ్వచ్చు, బట్ నారిస్ బదులు పియాస్ట్రీ ఉంటే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం అంతా ఈ ప్రిడిక్షన్ అంతా రివర్స్ అయిపోయింది. హామిల్టన్ సారీ మర్సిడీస్ అండ్ మ్యాక్స్ వర్స్టాపెన్ ముందుకు వచ్చారు, నారిస్ గడ కనిపించలేదు, సారీ పియాస్ట్రీ గడ కనిపించలేదు, నారిస్ గడ P1 లో ఉన్నాడు. అది మెక్లారెన్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ అడుగుతున్నారు. యాక్చువల్ గా లాస్ట్ మినీ డిఆర్ఎస్ తీస్తారు ఇది అడ్వాన్స్మెంట్. లాస్ట్ ఇయర్ యాక్చువల్ గా మెక్లారెన్ వర్స్ట్ కార్ ఎవర్ ప్రిపేర్ చేసింది. అండ్ వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే ఆ ఇయర్ ఇంకా వాళ్ళు ఆస్కర్ అదిగా చెప్పాడు, గ్యాస్లీ పక్కన కూర్చోబెట్టి అదే మేము రెండు సిచ్యువేషన్స్ లో ఉన్నాను, P1 ఉండేది, లాస్ట్ లో 1 పాయింట్ కూడా ఫైట్ చేయడం ఎంత కష్టం అది కూడా మాకు తెలుసు అంటే గ్యాస్లీ గడు చూస్తున్నాడు అలాగా. మరి నీ గురించి కాదరా మా గురించి మాట్లాడుకుంటున్నాం, లాస్ట్ ఇయర్ మేము ఇదే పొజిషన్ లో ఉన్నాం. సో అదేంటంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇంకా దాన్ని ఇన్వెస్ట్ చేసి వేస్ట్ అండ్ లైట్ తీసుకొని ఇయర్ కార్ డెవలప్మెంట్ మీద లాస్ట్ ఇయర్ ఎంతో కొంత స్టార్ట్ చేశారు. అండ్ దాంతో అంటే కొంచెం అడ్వాన్స్ టైమింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ విండ్ టనల్ టైం ఎక్కువ వచ్చింది. సో విండ్ టనల్ టైం ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే ఛాంపియన్షిప్ పొజిషన్ లో కింద ఉన్న వాళ్ళకి హైయెస్ట్ టైం ఆఫ్ విండ్ టనల్ వస్తుంది. సో విండ్ టనల్ టైం బట్టి ఏరో అండర్స్టాండింగ్ కొంచెం ఈజీ ఉంటుంది, బెటర్ కాన్సెప్ట్స్ వస్తాయి. సో ఆ అడ్వాంటేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ వాళ్ళు మెర్సిడీస్ తో కొలాబ్ ఉంది, అన్ని బేసిక్ గా అంటే ఈ అప్గ్రేడ్స్ మెక్లారెన్ ఏదైతే తీసుకొచ్చింది అంటే ఓకే అప్గ్రేడ్స్ అండ్ ఆల్ దిస్ ఫైన్, బట్ ఇప్పుడు ఏదైతే ఎంత పేస్ అయితే ఉంది అది జస్ట్ ఒక చిన్న టైం లో రాలేదు, అది చాలా టైం నుంచి వర్క్ చేస్తానే కదా. నారిస్ ని పియాస్ట్రీ నితిన్ పట్టుకుని ఏడ్చాడు లాస్ట్ ఇయర్, మీరు ఎక్కడికి వెళ్ళకండి కార్ బాగుంటది, నెక్స్ట్ ఇయర్ మీరు వెయిట్ చేయండి అని. లేకపోతే గ్యాంబుల్ లో ఫస్ట్ 20 అయిపోయేది ఆస్కార్ పియాస్ట్రీ గడే. సో యా, రేస్ గురించి స్టార్ట్ చేద్దాం. మరి లాగ్ ఎక్కువ అవుతుంది. ఏం ఎక్స్పెక్ట్ చేసావు రేస్ నువ్వు? అరే రేస్ ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే సింపుల్ ఎక్స్పెక్టేషన్స్. ఒక సేఫ్టీ కార్ వస్తుంది, అందరూ మారకపోవచ్చు, ల్యాండో నారిస్ గడ అయితే పక్క మబ్బేసేస్తాడు. నేను లిటరల్ గా లాస్ట్ ల్యాప్ వరకు వెయిట్ చేసింది, ఎందుకంటే ల్యాండో నారిస్ గడ ఎక్కడ పెంట చేస్తాడని చూస్తున్నాను రా. ఆడు ఏ పెంట చేయకుండా వెళ్ళిపోయాడు. సో నేను అక్కడ డిసప్పాయింట్ అయ్యాను. వెయిట్ చేస్తున్నాను అప్పుడు కూడా, అరే పెంట చేయరా కొంచెం ఎంటర్టైన్మెంట్ వస్తుంది అని. లేదు. సో నేను లిటరల్ గా నేను వెయిట్ చేసింది అదే, ఏదో ఒక సేఫ్టీ కార్ అన్న రావాలి, లేకపోతే ల్యాండో నారిస్ పెంట చేయాలి. ఈ రెండు అవ్వలేదు. నా ఎక్స్పెక్టేషన్స్ చెప్తాను. నారిస్ అండ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ సింగపూర్ లో ఫస్ట్ P1, P2 ఉన్నారు. ఫస్ట్ కార్నర్ లో ఏదో ఒకటి అవుతుంది, త్రూమోస్ హామిల్టన్ అవుతుంది అనుకున్నాను, ఏం అవ్వలేదు. మ్యాక్స్ వెర్స్టాపెన్ అసలు అంటే స్టార్ట్ బాగా చేయలేదో ఏటో మరి, కానీ నారిస్ వాజ్ అమేజింగ్ స్టార్ట్ చేశాడు. నారిస్ ఏంటంటే ఎవరైనా ప్రెజర్ పెడితే ఆడు సరిగ్గా చేయడు, ఎవరు ప్రెజర్ పెట్టకపోతే ఇంకా ఆడు మాట ఆడు వెళ్ళిపోతున్నాడు. అరే లేకపోతే ఆడేంటి P9 కూడా ల్యాప్ చేశాడు. ఆడు P9 లో ఐ థింక్ హల్కన్ బాబు ఎవరో ఉన్నాడు, ఆయన కూడా ల్యాప్ చేస్తాడు. ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ట్రాక్ ల్యాప్ చేస్తాడు. సో ఆయన ప్రెజర్ పెట్టకపోతే నీట్ గా డ్రైవ్ చేస్తాడు. కార్లోస్ గడి దగ్గర కూర్చున్నాడు. అదే కదా, ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ల్యాప్ పెరేజ్ ని కూడా ఓవర్టేక్ చేస్తాడు కదా. పెరేజ్ అయిపోయింది, ఆడు పని అయిపోయింది, ఆడికి చెక్కేస్తారు, ఇంకేం లేదు ఆడికి. అదే సో రేస్ స్టార్ట్ ఫస్ట్ కార్నర్ ఎవరో 3-4 వెళ్ళిపోతారంటే, అరే మాస్టర్ మైండ్ అలోన్సో గాడు ఆడు ఎలాగైతే ఏదో పెంట్ అవుతుందని చెప్పి షార్ట్ కట్ తీసుకొని ఎక్కడ లీవ్ అయ్యాడో అక్కడికి వెళ్ళాడు రా. ఆడ వెనకాల లెక్లర్ గడ్ ఫాలో అయిపోయాడు, మనం బుర్రవాడక్కర్లేదు ఆడు ఉన్నాడు కదా. సో అది కొంచెం క్రేజీ అనిపించింది. కోలపింటో గాడరా స్టార్టింగ్ లో ఆల్బన్ అండ్ కోలాపెంటో ఉంటే కోలాపెంటో ముందుకు వెళ్ళిపోయాడు, ఆల్బన్ ఏంటి అంత కిందకి పడిపోయాడు. నీకు నార్మల్ గా కర్వ్ నీకు ఇలా ఎలాగొస్తుంది రేసింగ్ లైన్, సో ఎపెక్స్ కోసం ఇలా తీసుకొచ్చి కర్వ్ టచ్ చేస్తారు కదా, ఆడ అలా కాదు, డయాగ్నల్ గా లైన్ కొట్టేసాడు అడ్డంగా. కోలపింటో
కోలపింటో గాడు ఇలా కర్వ్ తీసుకోకుండా డయాగ్నల్ కి వెళ్ళిపోయాడు. నీకు డయాగ్నల్ కి ఓకే. వెళ్ళిపోతే అది ఎవడో అటాకింగ్ చేసినట్టు ఉంటది కదా, అవతల ఉన్నోడు కంగారు అయిపోతాడు. అది వీడు చూసి ఇదేంటి డ్రైవర్ బాంబ్, డైరెక్ట్ బాంబ్ వేసినట్టే కదా, స్ట్రైట్ కదా డైవ్ బాంబ్ అంటారు. సో డైవ్ బాంబ్ చేస్తున్నాడు ఏంటంటే పర్లేదు అన్నట్టు కామ్గా ఉన్నాడు. రేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఏం కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద రేస్. ఆడు స్టార్ట్ అంటే రేసింగ్ లైన్ ఆల్బన్ ఫాలో అంత అవ్వాలి. కిందకి ఎలా పడిపోయాడు? ఆల్బన్ అంత కిందకి ఎలా పడిపోయాడు? మెస్ బిఫోర్ ల్యాప్ అయిపోయిందిరా. 1 ఈడు ముందుకు వచ్చాడు, అడ్డేశాడు, ఉండాల్సిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఆల్బన్ మరీ ఎక్కువ ఏం కిందకి వెళ్ళిపోలేదు, 5 పొజిషన్స్ 4 పొజిషన్స్. ఈడు 4 ఫ్రంట్ కి వెళ్ళాడు, ఆడు 4 బ్యాక్ కి వెళ్ళాడు. సో అదే డిఫరెన్స్. కానీ ఆడు అక్కడ సస్టైన్ అవుతాడు అనుకోలేదురా కోలపింటో గాడు. ఆడు పెరేజ్ గండి ఏడిపించాడు రా రెడ్ బుల్ కార్ ని. అదే పెరేజ్ కానీ చాలా మంది ఏడిపించలేరు. అరే రూకీ ఏడిపించడం ఏంట్రా మిడ్ సీజన్ లో వచ్చి 3 రేస్ లో. మరి అంతే, మరి డబ్బులు ఇచ్చాడు కదా, ఆ మాత్రం చేయాలి కదా. ఆడి డబ్బులు ఇచ్చారు అనకండి రా, ఆడి నెపోక దాంట్లోకి లేకపోతే క్యాష్ దాంట్లోకి వేయకండి రా. ఆడు ప్రాపర్ రేసింగ్ డ్రైవర్ ఆడు. ఆడు ఏమి ఇచ్చినా లేకపోతే విలియమ్స్ కి ఇంత మంచి రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ టైం బోటాస్ వాళ్ళు ఉన్నప్పుడు వచ్చింది ఇలాంటి రిజల్ట్ వాళ్ళకి. అంతే, జార్జ్ రస్సెల్ ఉన్నప్పుడు వచ్చింది అనొచ్చు, కానీ ఆడికి వచ్చిన పోడియం గిఫ్టెడ్ పోడియం, పీకింది కాదు. అంటే అది కూడా జార్జ్ రసెల్ సింగిల్ డ్రైవర్ వచ్చింది కదా. ఇది ఇప్పుడు రిటైర్ అయిపోయాడు, సరిగ్గా చేయలేకపోయాడు, కానీ యాజ్ అ టీమ్ విలియమ్స్ కి బాగానే వస్తుంది. అంటే పాయింట్స్ రాకపోయినా పొజిషన్ బాగానే ఉంది. విలియమ్స్ రిగ్రెట్ అవుతుందేమో రా కార్లో సైన్స్ కానీ తీసుకున్నందుకు. డబ్బులు ఇంకా మంచి పర్ఫార్మ్ చేయొచ్చు, ఎవరికి తెలుసు. ఎంత పర్ఫార్మ్ చేసినా కార్లో ఎంత పొటెన్షియల్ ఉందో అంతకు మించి ఏం చేసేది కదా. ఇప్పుడు వీళ్ళు విన్ కోసం అయితే ఫైట్ చేయలేరు కదా. అయినా ఐ థింక్ అలాన్సో కూడా లైక్ ఐ థింక్ ఏంటి హోల్డ్ పొజిషన్ చేయమన్నారు, లేదంటే ఏంటి అలాన్సో చాలా సేపటి వరకు దాటలేదు. మళ్ళీ కూడా అడిగాడు స్టార్టింగ్ ఫస్ట్ 10 laps ఓవర్టేక్ చేయడానికి ట్రై చేశాడు, ఆడు అడ్డేస్తే తర్వాత బాబు టైర్ స్కిల్ అయిపోతున్నాయని చెప్పి తర్వాత 10 laps ఇది ఆడు టైర్ మేనేజ్మెంట్ కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 laps ట్రై చేసినాడు, మళ్ళీ అడ్డేస్తాడు. ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతాను, నేను ఇంకా అటాక్ అంటే మామూలు జనరల్ క్యాజువల్ కాకుండా అగ్రెసివ్ అటాక్ వెళ్ళిపోతానంటే ఆడు రేస్ ఇంజిన్ అడిగాడు, రిలాక్స్ కూల్ రాకి అంత కామ్ డౌన్ అంటే అప్పుడు కూర్చున్నాడు. కరెక్ట్ గా వెయిట్ చేసి ఆడికి అలాన్సో టైం అయిపోయినప్పుడు వీడు ఓవర్టేక్ చేశాడు రా. అప్పటికి ఐ థింక్ హల్కన్బర్గ్ కి ఆడ ముందున్నవాడికి 9 seconds గ్యాప్ వచ్చింది. నేను అదే అనుకున్నాను, ఒకవేళ లెక్లెర్క్ అలాన్సో ఇంకొంచెం ముందు ఓవర్టేక్ చేసి ఉంటే బై ఛాన్స్ దొరుకుంటే ఆ 9 seconds గ్యాప్ క్రియేట్ అవ్వకపోతాను. అరే లెక్లెర్క్ 3 laps ముందు ఓవర్టేక్ చేసినా అయిపోతాను రా, దాన్ని ఏం చేయలేము. సో వాట్స్ డన్ ఇస్ ఆల్రెడీ డన్, అంతే. ఇంకోటి మధ్యలో కూడా కాదు, స్టార్టింగ్ లోనే నారిస్ కి మ్యాక్స్ వెర్స్టాపెన్ 2.5 seconds గ్యాప్ ఎంత ఉంది. ఇప్పుడు రేడియోలో వచ్చి 5 seconds గ్యాప్ క్రియేట్ చేయంటే ఆడేమో 12 seconds గ్యాప్ క్రియేట్ చేస్తాడు. 5 seconds ఎందుకు చెప్పాడు అనుకున్నావు? అండర్ కట్ పాసిబిలిటీస్ లో ఉన్నా అది వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వకూడదని 5 చేయమంటే 7 laps 6 laps టార్గెట్ లోనే 12 seconds వెళ్ళిపోయాడు. ఆడు మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా తీసి గుద్దు వదిలేడు. ఆ తర్వాత ఇంకా అది ఎలాగెళ్ళిందంటే ఆల్మోస్ట్ ఫ్రీ పిట్ స్టాప్ దొబ్బేద్దాం అన్నట్టు వెళ్ళింది. అండ్ సింగపూర్ లో పిట్ స్టాప్ ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్, ఎందుకంటే అది చాలా పొడుగ్గా ఉంటది. అండ్ నెక్స్ట్ స్పీడ్ లిమిట్ కూడా అందరికి 80 ఉంటే అన్ని పిట్స్ అన్ని పిట్ లైన్స్ కి దీనికి 60, ఇక్కడ 60 ఉంటది. అదే యావరేజ్ గా పిట్ స్టాప్ 22 seconds ఉంటది, ఇక్కడ 28 seconds ఉంది యావరేజ్ పిట్ స్టాప్. అదే అండ్ నెక్స్ట్ లోపలికి రావడం కూడా ఒక కర్బ్ ఎక్కించి జాగ్రత్తగా స్లో చేసి తిప్పి అదో ప్రాసెస్ ఏడుస్తుంది. అదో పిట్ అంటే పిట్ స్ట్రాటజీ అన్నది బాగా ఇంపార్టెంట్, దానికి ఏం చేయలేము. ఎందుకంటే ఏమి ఇన్సిడెంట్ అవనప్పుడు పిట్ స్టాప్ లోనే ఏమైనా చేంజ్ అవ్వాలి. అండ్ ఎవడో 21 laps లోపల అసలు ఫస్ట్ 21 laps లోపల అసలు ఏం ఓవర్టేక్ అవ్వలేదు. 21 laps లోపల ఏమైనా ఎంటర్టైనింగ్ అయిందంటే జార్జ్ రసెల్ గారు ఏమో హామిల్టన్ ఇంకొంచెం ఫాస్ట్ గా వెళ్ళమని చెప్పి నాడు చాలా స్లోగా వెళ్తున్నాడు అని చెప్పారు. ఇది ఒక పాయింట్ నాకు గుర్తుంది. మీతో ఓవర్టేక్ పైన హామిల్టన్ ఉన్నాడు, కింద జార్జ్ రసెల్ గారు ఉన్నాడు రా. ఆడితో అండర్ కట్లు చేయించి
అండ్ నేను వెనక్కి వేసి వీడిని మళ్ళీ వాళ్ళందరితో రేసులు పెట్టి ఓకే ప్రస్తుతానికి నెంబర్ 1 డ్రైవర్ జార్జ్ రసెల్ ప్రమోట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు అవసరమా? ఏ కాస్ట్ కి వచ్చింది? వాళ్ళ ఛాంపియన్షిప్ పాయింట్ల బిస్కెట్ అవుతున్నాయి. అదే కదా. ఆడు హ్యామిల్టన్ గా లైట్ తీసుకున్నాడు భయ్, అంటే ట్రై చేస్తాడు రా, అగ్రెషన్ ఉందిరా ఆడు బాబు. ఆడ ఒక డైలాగ్ ఉంటుంది చూడు, మ్యాన్ వీ హ్యావ్ మ్యానిపులేటెడ్ మ్యాన్ అంటాడు అబుదాబిలో. అవును. సేమ్ అలాగే ఆడు ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో బాబు ఈ లీగ్స్ మనం చెప్పినా వేస్ట్ బిస్కెట్ అని లైట్ తీసుకుంటాడు. అదే ఇప్పుడు ఎవరికైనా రేస్ బోర్ కొడుతుంది, ఏడ్ చేయాలి అర్థం కావట్లేదు, నిద్ర వచ్చేస్తుంది అంటే మీరు జార్జ్ రసెల్ రేడియో ఆన్ చేస్తూ కూర్చోండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అరే ఆడికి మధ్యలో నాకు ఎంకరేజ్మెంట్ కావాలి, నాకు ఓవర్ షేర్ అండర్ షేర్ రెండు అవుతున్నాయి, అదే భలే మాట్లాడుతూ అసలు. అదే పెట్టా, ఒక బ్రిటిష్ కవి ఏమన్నాడో తెలుసా, నా కార్ బోత్ అండర్ స్టీర్ ఓవర్ స్టీర్ రెండో అవుతున్నాయి. ఒక ఐ అండర్ స్టీర్, ఒక ఐ ఓవర్ స్టీర్. అడిగి మనిషి మంచిగా మధ్యలో ఐ నీడ్ సమ్ ఎంకరేజ్మెంట్ అంటారే, నువ్వు చిన్న బేబీ నీకు ఎంకరేజ్మెంట్ ఇస్తాను, నువ్వు రేస్ మధ్యలో ఉన్నావు, నీకు ఇంకేం ఎంకరేజ్మెంట్ ఇస్తాను, నువ్వు అడుగు, నీకు ఏం కావాలి చెప్తారు. ఆడికి ఎంకరేజ్మెంట్ కావాలంటే చెప్పను, మన అగ్గిపెట్టి మచ్చ యూట్యూబ్ వీడియోస్ ఎటకారం అన్ని ఉంటాయి, అన్ని వేసేయచ్చు. సో అసలు యాక్చువల్ గా ఫ్రంట్ ఎక్కడా రేసింగ్ అవ్వలేదు, రేస్ అయింది మిడ్ లో, అది కూడా లెక్లర్క్ పొజిషన్ క్లైమ్ చేస్తున్నాడు అంతే, వెనకాతలు కూడా వేరే వాళ్ళు ఎవరికి ఏం రేసింగ్ అవ్వలేదు. పోనీ యూకి అండ్ రికార్డు ఉన్నప్పుడు యూకి అడిగాడు, వీడి ఇంకెంతసేపు నేను వెనకాల ఉండాలి, నన్ను దాటనివ్వండి అని, దాటిస్తాడు, అయిపోయింది. స్ట్రోల్ ఇంకా రేస్ లో ఆడున్నాడు, ఆ రెండు గ్రీన్ కింగ్ కిక్స్ ఆ రెండు వాళ్ళిద్దరు వదిలే, వీళ్ళిద్దరేమో రిటైర్ అయిపోయారు, ఆల్బన్ అండ్ మాగ్నసన్. ఇంకెవరో రిటైర్, లాస్ట్ లో ఆల్బన్ రిటైర్. యాక్చువల్ గా డక్ లోకి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అని వచ్చాయి, కానీ ఐ సస్పెక్ట్ కోలపింటోతో ఓడిపోతున్నాడు హెడ్ టు హెడ్ అని చెప్పాడు, వదిలేసాడేమో నా డౌట్. పిల్లోడితో ఎందుకులే మనకని, బట్ నైస్ డ్రైవింగ్. జైబాలే కాదు ఎవడాడు, ఇలాగే ఉండాలి ఎంకరేజ్మెంట్. సో విన్నావు నువ్వు రేస్ మొత్తం? విన్నాను. ఏమైంది నాకు అసలు వినిపించలేదు, ఏమన్నాడు ఆడ? ఏమైనా చెప్పాడా, ఏం చేస్తున్నారు మీరు, ఏమైనా అడిగాడు? లేదా ఆడు ఏం అడగలేదు, ఆడికి అర్థమైపోయింది, ఆడు వదిలేసాడు, లైట్ తీసుకున్నాడు. స్టార్టింగ్ ఓవర్టేక్ అడిగాడు, ఎంకరేజ్మెంట్ అడిగాడు, అండర్ స్టీర్ ఓవర్ స్టీర్ అన్నాడు. వీడికి ఆస్కార్ పియాస్ట్రీకి ఏంటంటే కంటిన్యూస్ స్ట్రాటజీ చేంజెస్ ఏవో చెప్తున్నారు. సో ఐదర్ టైర్ లైఫ్ లేకపోతే పొజిషన్స్ డబుల్ పోడియం ఏం చేశారు కాబట్టి అయ్యో చెప్తున్నారు. ల్యాండ్ ఆన్ రేస్ గడరా గ్యాప్ క్రియేట్ చేసిన ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళొచ్చు కదరా, అత్యుత్సాహం దోల ఎడ్రన్లీ నాగదు, వెళ్ళే ఆ గోడకు అక్కడ పెడతాడు ఇక్కడ పెడతాడు, రే మధ్యలో దగ్గర అయితే ఆల్మోస్ట్ కార్ ఆపేసి మరీ తిప్పాడు రా చేసుకుని. అదే జస్ట్ ఇమాజిన్, ఏ 2 seconds 3 seconds ఉన్నప్పుడు అలా ఉంటే ఏంట్రా పోయినట్టు. ఇంకా అదే నీకు డ్రైవర్ క్రాఫ్ట్ కార్ పర్ఫార్మెన్స్ కి ఇదే తేడా. అదే అప్పుడు చెప్పాడు కదా, నువ్వు ఎక్స్ట్రా చేయకు, కామ్ గా కార్ని ఇంటికి తీసుకురా అని చెప్పి తిట్టాడు కదా వాడిని. బట్ అంతేరా, నారిస్ గాడు ఆ రేస్ లో ఆడున్నాడు, వర్స్టాపెన్ ఆ రేస్ లో ఆడున్నాడు, పిఎస్టీ గాడేమో ఓకే అందరిని ట్రై చేశాడు. జస్ట్ ఒకటి మ్యాక్స్ వర్స్టాపెన్ మధ్యలో అడిచినట్టున్నాడు, ఐ థింక్ లెక్లెర్క్ పిట్ చేస్తే పిట్ చేసుకొని వచ్చే టైం కి లెక్లెర్క్ గాడు ల్యాప్ వేసేసి ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోయాడు. సో ఆడేమనుకున్నాడు, అండర్ కట్ అయిపోయినేమో వీడు ఆల్రెడీ కొత్త టైర్లు వేసుకుని నన్ను ఓవర్టేక్ చేస్తాడని తిట్టేసాడు, గసిరేసాడు బీపీలో. అడే వాళ్ళు వెంటనే రే నాన్న అలా కాదు, ఆ నార్మల్ ల్యాప్ లో ఉన్నాడు, నువ్వు వాడిని వెళ్ళిపో పాస్ అయిపో అంటే అప్పుడు ఆడు ఓ 2 laps సెట్ అయ్యాడు మంచి. మ్యాక్స్ అంత అగ్రెసివ్ గా ఉండేవాడు రా, కమ్యూనిటీ సర్వీస్ చేయిస్తారు రా ఆడితోని, బూతులు మాట్లాడొద్దని. అరే ఆడు కాన్ఫరెన్స్ లో మాట్లాడడం మానేసాడు, ప్రభాస్ ఉంటాడు చూడు, ఓం కమ్ టు మై రూమ్ అన్నట్టు, మాట్లాడి ఇక్కడ నేను మాట్లాడినాను.
ఆ ల్యాండో నారిస్ ఇంకా గడు మాట్లాడేవాళ్ళు నో నవ్వేసాడు రాడు. కామెంట్స్. ల్యాండో నారిస్ గడు ఎంత నవ్వుకున్నాడు తెలిసి, ఏ ఆన్సర్ ఇచ్చినా రెడీగా ఉన్నాడు నవ్వుకోవడానికి. లూయిస్ హామిల్టన్ కూడా చెప్పాడు, ఒరే మీరు ఏం చేస్తున్నారా, డ్రైవర్లకి ఏం చేస్తున్నారు మీరు, మిస్టేక్స్ ఉంటాయి కానీ ఇలాంటి కరెక్ట్ కాదు అది ఇది అని అడిగారు. పనిష్మెంట్ ఏమి ఇచ్చారు కమ్యూనిటీ సర్వీస్ అంటే, ఏదో ల్యాబ్. అరే నేను ఆల్రెడీ చాలా వన్ ఆర్మ్ డిస్టెన్స్ ఉంది ఆల్రెడీ ఇది. ఓకే, ఆ ల్యాండో నారిస్ కి ఏం చెప్పాడంటే, ల్యాండో నారిస్ కాదు, మ్యాక్స్ వర్స్టాపెన్ డైరెక్ట్ గా ఏం చెప్పాడంటే, డైరెక్ట్ గా వెళ్ళి మీట్ అవ్వాల్సింది ఏం లేదు, ల్యాప్టాప్ లో ఏదో చిన్న సర్వీస్ ఉంటుంది అలాంటివి. ఏ స్కూల్ క్లాస్ చెప్తాడేమో, రూడ్ గా ఉండకూడదు, బూతులు మాట్లాడకూడదు. సో ఫైనలీ కన్స్ట్రక్టర్ ఛాంపియన్స్ ఎలాగా వీళ్ళే లీడ్ లో ఉన్నారు అండ్ ల్యాండో నారిస్ విన్ అయ్యాడు. మొన్న ల్యాండో నారిస్ దొబ్బెట్టాక అయిపోయింది అనుకున్నారు ఛాంపియన్షిప్ ఫైట్, బట్ అకార్డింగ్ టు క్రాఫ్టీ ఎవ్రీ రేస్ విన్ అయికొని వస్తే ఇడు అంటే నెక్స్ట్ 2-3 రేసెస్ కూడా విన్ అయితే ఛాంపియన్షిప్ ఫైట్ అబుదాబికి వెళ్తుంది అంట. సో డౌటే అంటే, ఎందుకంటే వీళ్ళిద్దరికే కాదు ఫైట్ లో, మధ్యలో ఇంకా బోల్డ్ మంది ఊరుతారు. ఆస్కర్ పియాస్ట్రీ కంటే కాంప్రమైజ్ చేయించవచ్చు కానీ ఫెరారీని చేయించలేరు, జార్జ్ రసెల్ గని చేయించలేరు, లూయిస్ హామిల్టన్ ని చేయించలేరు. సో దేర్ ఇస్ సమ్ స్కోప్. అంత పర్ఫెక్ట్ గా చేయగలరా అంటే చూడాలి, ఇంత ప్రెసిషన్ కష్టం. సో దట్స్ ఆల్, అంతే రేస్ గురించి. అండ్ ఫైనల్ గా పోస్ట్ రేస్ లో డానియల్ రికార్డోని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆడి కంట్లో నీళ్ళు తిరిగేసాయి, ఆల్మోస్ట్ ఏడిస్తాడు. బట్ అదే ఆడనుకున్న డ్రీమ్ ఎండింగ్ రాలేదు, ఫెయిరీ టేల్ ఎండింగ్ లేదు అని చెప్తున్నాడు. బట్ స్టిల్ అరే అన్ని మాట్లాడుతున్నారు, ఇంకెవడ అనౌన్స్ చేయలేదు, రాడు వెళ్ళిపోతున్నాడు అని అనౌన్స్ చేయలేదు, ఏం లేదు, బట్ అయిపోతున్నాయి అన్నిని. సో నాకు ఇంకా డైజెస్ట్ అవ్వలేదు. ఆ పోస్ట్ వచ్చి అఫీషియల్ గా ఇంటికి ఎంటేసాము, లేకపోతే ఇది వెళ్ళిపోయాడు అంటేనే అప్పుడు కొంచెం కిక్కిన్ అవుతుందేమో మనకి. ఈడు వెళ్ళిపోవడం ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా తీసుకునేవారు ఎవరు లేరు, కృష్ణ తప్ప. లేదు అలా కాదు, వీడు వెళ్ళిపోతే ఫ్రమ్ స్పోర్ట్ వెళ్ళిపోతాడు, ఎందుకంటే అందరూ 26 ప్రిపరేషన్ లో ఉన్నాడు రా, వీడి మీద ఇంకా ఇన్వెస్ట్ చేయరా, ఇట్స్ డన్ అంతే. అండ్ నెక్స్ట్ అది ఇప్పుడు వెళ్ళిపోవడమే మర్యాద రా, ఇప్పుడు వెళ్ళి ఎవడొకటితో మాట్లాడి తక్కువ డీల్ సెట్ చేసుకొని వాల్యూ పడిపోతుంది తప్ప నో యూస్ లైట్. సో దట్స్ ఇట్ గైస్. సిగ్నల్ ఉందా, నాది వెళ్ళిపోయిందా? ఐ థింక్ నాది వెళ్ళిపోయినట్టుంది, ఒకసారి యా ఇప్పుడు ఓకే. నాది పోయిందా నీది పోయిందా? నేను మళ్ళీ రీకనెక్ట్ చేసా ఒకసారి. సరే. అరే యూజువల్ గా మనం యూజువల్ గా యూజువల్ గా 2 hours లేదంటే 1.5 hours మాట్లాడి దాన్ని కట్ చేసి 1 hour less than 1 hour తీసుకొస్తాం. 8:30 స్టార్ట్ చేస్తాను, 40 minutes అవుతాం. అరే కంటెంట్ లేనప్పుడు ఏం చేయలేం, కంటెంట్ లేనప్పుడు ఎప్పుడు ఏం చేయలేం. సో పిచ్చ లైట్ తీసుకో, వాట్ హ్యాపెండ్. ఓకే, నెక్స్ట్ రేసెస్ కి రెడీ అవ్వండి అమ్మా. యుఎస్ ఖండానికి వెళ్తున్నాం మనం, యునైటెడ్ స్టేట్స్ కాంటినెంట్ వెళ్ళిపోద్ది. అర్ధరాత్రి రేసులు ఉంటాయి, చూసి ఒప్పుకున్నాడు చూడండి. మేము కూడా పాడ్కాస్ట్లు ఆర్ లైవ్స్ లేట్ నైట్ రేస్లు అయ్యాక మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. అట్లీస్ట్ తర్వాత రోజన్నా పెట్టడానికి ట్రై చేస్తాం. 3 ఉంటే యూట్యూబ్ లో చేస్తాం, 2 ఉంటే ఇన్స్టాలో చేస్తాం, ఒక్కలే ఉంటే చేస్తాం. సో ఏదో ట్రై చేస్తాం. ఒక్కలే ఉంటే ఏం లేదు, ఇంకా పర్సనల్ వీడియో వాళ్ళు మాట్లాడుకోవడం, ఇంకేం ఉండదు. సో దట్స్ ఇట్ గైస్. ఉంటే మాట్లాడి ఈరోజు మోటోజీపీ కూడా అయింది. మోటోజీపీ అయింది అండ్ యాజ్ యూజువల్ ఛాంపియన్షిప్ ఫైట్ ఓయా మార్టిన్ పెకోక్ అవుతుంది. స్ప్రింట్ విన్ అయ్యాడు. నాకు తెలిసి వాళ్ళు ఆడుకుంటున్నారు బ్రో, ఒకసారి నువ్వు పడిపో, ఒకసారి నేను పడిపోతాను, నెక్స్ట్ నువ్వు పడిపోవాలి, నేను పడిపోతాను, రేటింగ్స్ పెంచడం కోసం.
ఎందుకంటే మా పెకోగాడు మొన్న బిస్కెట్ చేశాడు, ఇప్పుడు ఈడు సారీ పెకో కాదు, మొన్న ఓహే మార్టిన్ చేశాడు, ఇప్పుడు పెకో చేశాడు. అరే ఇంకేం చేయలేము, ఛాంపియన్షిప్ ఫైట్ 2 to 4 points దగ్గర నేరో డౌన్ అవుతుంది అనుకుంటే ఆడు క్రాష్ చేసాడు రా. ఆ క్రాష్ కూడా ఆడు క్రేజీ అయ్యి చూసా, ఒక పిక్చర్ వచ్చిందిరా, ఆడు క్రాష్ అయిపోయి చూస్తున్నాడు 1 and 2 వెళ్ళిపోవడం, అలా దేకేస్తూ చూస్తున్నాడు ఆడు. అదొక రకంగా ఉంది. అండ్ యాజ్ యూజువల్ అక్కడ మిస్ అయింది కాబట్టి మా మార్కస్ పోడియం లోకి వచ్చాడు. మార్కస్ గాడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎక్స్ట్రా ఏం చేయకుండా ఉంటే అలా స్లోగా వచ్చేస్తాడు. ఎందుకంటే ఆడి ముందు కోస్టా గడి పడిపోయాడు, మిల్లర్ బెండర్ పడిపోయాడు, తర్వాత ఈడు పెక్కు పడిపోయాడు, అందుకని వచ్చింది. లేకపోతే 7 seconds గ్యాప్ రా డుకాటి 24 కి ఈడికి. ఆడు 7th ప్లేస్ లో స్టార్ట్ అయ్యాడు, ఓవర్టేక్ ఏం చేయలేదు పెద్దగా, ఓన్లీ ఎగోస్టన్ ఒక దగ్గర చేశాడు అంతే. అండ్ రెండోది ఏంటంటే కానీ ఇదే పొజిషన్ బెస్ట్ ఉండేవాడు, కానీ ఈసారి రేస్ విన్ అయ్యాడు. అది కూడా 1, 2, 3 చాలా హార్డ్ రేసింగ్ చేస్తున్నారు. అంటే కాసేపు మీ వెనకాల ఉంటాను, డ్రైవ్ చేయి అంటే నేను కొంచెం నా బైక్ ఏదో కూల్ డౌన్ అవుతుంది, నేను కొంచెం చూస్తాను. ల్యాప్ 1 ఛాన్స్ దొరుకుతుంది, టైర్లు పోతాయా నీవి నా ఇద్దరు పోతాయి, చూసుకుందాం ఎలా దూరిపోతున్నారు రా బాబు. ఒక్కడే ఎంత చిన్న మిస్టేక్ చేస్తే ఓకే పర్లేదు, కవర్ అప్, అలా లేదు ఇందులో. ఎంత మిస్టేక్ చేసావంటే నీ పొజిషన్ పోయినట్టే. ఇలా చాలా హార్డ్ రేసింగ్ చేస్తున్నారు. 1, 2, 3 బెస్ట్ గడ్ కూడా వచ్చాడు రా ఛాంపియన్షిప్ ఫైట్ లో, సైలెంట్ గా వచ్చాడు, తెలియట్లేదు. కానీ మార్కస్ కి ఇంకో 2 విన్లు పడితే సెట్ అవుద్ది. కానీ ఆ బండితో 2 డిఫరెన్స్ వీళ్ళిద్దరికి అంతే ఉందిరా. కాకపోతే బైక్స్ డిఫరెన్స్ ఉన్నది కదా, సో ఆడి విన్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే నీకు రేస్ ల్యాప్ అవుతున్నప్పుడు 1, 2, 3 ఒక లీగ్ లో ఉన్నారు రా, ఈడు 4th ఉంటున్నాడు కానీ ఈడు వేరే లీగ్ లో ఉంటున్నాడు. ఈడు 4 seconds అంటే అప్పటికి పుష్ చేస్తున్నాడు, ఎక్కడన్నా వాళ్ళు ఏం మిస్టేక్స్ చేసినా వెళ్ళిపోతున్నాడు 1, 2, 3 లోకి. కానీ బైక్ అంతే, దాన్ని ఏం చేయలేం. అలాగే మొన్న రేస్ గురించి ఇటు పెక్కో చెప్పాడు కదా, మా వెట్ రేస్ ఫస్ట్ ఓవర్టేక్ చేయడానికి ట్రై చేశాను కానీ మార్కస్ ని ఆ లీన్ యాంగిల్ నాకన్నా 4 to 6 degrees ఎక్స్ట్రా ఉంది. అదే టిపికల్ మార్కస్ డ్రైవింగ్ స్టైల్, అది ఎవడో చేయలేము. అలా చేశాడు కాబట్టి ఆడు మార్కస్ అయ్యాడు. సో నేను చేయలేకపోయానని చెప్పేసి ఆడు లైట్ తీసుకున్నాడు. అదే ఏదో ఏం లేకపోతే రాసీ గారు వచ్చాడు మధ్యలోనే. అరే 9 years ago ఆయన ఇన్సిడెంట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు? ఆడికి బేసిక్ గా జనాలు పట్టించుకోవడం మానేశారు రాసీ గారిని. ఆడికి ఏం చేయాలో అర్థం కాక క్రైసిస్ దాన్ని ఏం చేయలేం అంతే. ఇంకా సో దట్స్ ఇట్. అండ్ అలాగే కోల్డ్ ప్లే టికెట్స్ దొరకలేదని బాధపడకండి గైస్, ఇండియన్ మెంటాలిటీ, మన వాళ్ళు ఎవరికి దొరకలేదు. చాలా బాధపడ్డాడు. సో 5 నిమిషాలు బాధపడ్డాను కానీ మా ఫ్రెండ్స్ కూడా ఎవరికి దొరకలేదంటే అబ్బా సాయిరామ్, ఓకే అందరూ ఇంట్లోనే కూర్చుంటా అని చెప్పి హ్యాపీగా ఉన్నాం. లైట్ తీసుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం కాన్సర్ట్ ట్రై చేద్దాం. ఏం చేయలేము, సిటీలో కూడా పెట్టించు, వేరే సిటీల్లో కూడా పెట్టించు. ఓన్లీ ముంబైలో 3 రోజులు అంటే అలాగే అందరు ఎంతమంది ఉన్నారు పెట్టిద్దాం. వైజాగ్ లో పెట్టిద్దాం, పలాస్ లో పెట్టిద్దాం, అహ్మదాబాద్ పెట్టిద్దాం, అటు సైడ్ ఈస్ట్ వెస్ట్ అమలాపురం మొత్తం అన్ని, పెద్దాపురం అన్ని పెట్టేద్దాం. రే రికార్డింగ్ డాన్స్ లు అనుకున్నారా, అది ఇట్రా కాన్సర్ట్లు రా, మేనేజ్మెంట్ చచ్చిపోతాం మనం, ఎప్పుడు చేయలేరు రా, అది కష్టం. మేనేజ్మెంట్ టూ హార్డ్. ఇండియన్ సిటీస్ లో ముంబై లాంటి ప్లేస్ లో ఆడు సెక్యూరిటీ ఇవ్వాలంటే ఇంకా ముంబైలో ఏ ఈవెంట్ లో పెట్టకూడదు, సీఎం కూడా వెళ్ళి దాటి బయటికి వెళ్ళకూడదు, సెక్యూరిటీ అంతా అక్కడ పంపిస్తారు, ఆ రేంజ్ లో ఉంటది. సో యా అంతే, దట్స్ ఇట్ గైస్. ఈ యూట్యూబ్ ఈ వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూట్యూబ్ లో వస్తుంది. మన 10 మంది మళ్ళీ చూడండి, ఇంకో 10 మందికి చూపించండి, వ్యూస్ పెంచండి. దీని నుంచి రీల్స్ కట్ చేయడానికి స్లోగా ట్రై చేస్తాం, అలవాటు అవుతుంది, ఇంకా ఫార్మాట్ మాకు సెట్ అవ్వట్లేదు. సో చూద్దాం, లెట్స్ ట్రై ఏమవుతుందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోలు కొట్టించండి. మన కొత్త ఫాలోవర్స్ యూరోప్ నుంచి కూడా వచ్చేస్తున్నారు ఈ మధ్య రీల్స్ ఎఫెక్ట్ కి. సో యా హోప్ఫుల్లీ నెక్స్ట్ 3 races కొంచెం బ్యాక్ టు నార్మల్ రేసింగ్ వస్తుందేమో. ఏదన్నా మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎవడు విన్ అయినా పర్లేదు. సో బై గైస్, గుడ్ నైట్. అరే
లెస్ దెన్ 1 hour లో అయిపోయింది రా వన్ వీడియో, ఫుల్ వీడియో. లెస్ దాన్ 1 hour. కౌశిక్ దీంట్లో ఇంకా అన్న అది కూడా కొడతా ఉండాలి. 45 minutes. చూడు బ్రో, మీ కౌశిక్ అని చాలా సార్లు అడిగా, ఇంకా మీరే అడగాలి. మేము కామెంట్స్ అడిగి అడిగి నాకు వెళ్ళిపోయాం ఇంకా. అయిపోయి ఎవరన్నా పెట్టారా? కౌశిక్ అన్న కూడా ఉండాలి అంటున్నాడు జనాలు. ఆ, ఉండాలని మేము అంటున్నాం, మేమేమో వద్దంటున్నావా? ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు కూడా ఓకే, కానీ రావట్లేదు. పంపించమంటారా లైవ్ లైవ్ ఆరా అని? రాదు. ఒరే లైవ్ కూడా చూడట్లేదు రమ్మంది. అరే అడిగి అటిట్యూడ్ బాగా పెరిగిపోయిందిరా, బిజీ అయిపోతున్నాడు అటు రోజు రోజుకి. చలో గుడ్ నైట్ గైస్. ఓకే ఓకే, గుడ్ నైట్ గైస్. గుడ్ నైట్ రా. బాయ్. బాయ్. గుడ్ నైట్.